దోసకాయ పప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దోసకాయలు కోసి వేయాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ, కారం, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి 3 సీట్లు వచ్చేదాకా ఉడికియాలి. మరీ మెత్తగా ఉడకనియకుండా ఈ మాదిరిగా అయ్యేటట్టుగా ఉడికియాలి. రజనీకి ఒక గ్లాసులో నీళ్ళు ఇవ్వవా? తర్వాత కడాయి పెట్టుకొని అందులో నూనె పోసాను, 2 పావులు నూనె పోసాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర సన్న మంట పెట్టుకోవాలి. వెల్లిపాయలు వేసి 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంగు వేసి చిన్న మంట పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకొని ఓ రజని, అమ్ములు ఇక్కడ రావే. ఇంకా గిలాసులో జర నీళ్ళు పట్టి అమ్మ, ఒక గ్లాసులో నీళ్ళు పట్టి చెంబులో. ఇట్లా మంచిగా దోరగా వేపుకోవాలి. వేపుకొని అడబెట్టి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టిన తర్వాత ఒకవేళ పలచగా అయిందనుకో కొద్దిగా నీళ్ళు పోసి మరగబెట్టుకోవాలి. ఇట్లా నీళ్ళు పోసి మరగబెట్టుకోవాలి. దీని తర్వాత తాలింపు పప్పు రెడీ అయింది. కొద్దిగా పలచగా కావాలంటే ఇందులో నీళ్ళు పోసుకోవచ్చు. నీళ్ళు పోసి మరిగిస్తే పప్పు తొందరగా పాచిపోదు, నైట్ వరకు మంచిగా ఉంటుంది. దోసకాయ పప్పు రెడీ.